టెక్నాలజీ పెరిగినాక దాన్ని విచ్చలవిడిగా వాడుతురు జనాలు. అందులో ఏఐని చాట్ జీపీటీని నెరీఘోరం వాడుతురు. ఏదన్నా సమాధానం కావాలంటే చాట్ జీపీటీని అడుగుడే ఆలస్యం, నిమిషంలో జవాబిస్తుంది. కానీ దాన్ని ఈ రకంగా కూడా వాడతారని ఇప్పుడే తెలిసింది. ఇది మామూలు వాడకం కాదయ్యో. বলো কোন তরমুজটা নেওয়া যেতে পারে, ঠিক আছে, এবং কারণটা বলবা কেন, এইটা কেমন হবে। ও কাকু কুমির পাইলো কই, এটা আর অন্যগুলোর মধ্যে এটা আচ্ছা ঠিক আছে। এবারে এই যে এই দিক জানছেন যে তাহলে প্রথমটা নাকি ওইটা কোনটা? ও কাকু কুমির পাইলো কই, এটা কেমন হবে, এটা এই দিকে কেন ఆగరు అన్న చాట్ జీపీటీ ఓపెన్ చేసి పుచ్చకాయలను చూపిస్తుండు. అది ఆ పుచ్చకాయ మీద మార్క్ పెట్టింది. అదేనా కాదా అని మళ్ళాసారి అడుగుతుండు. చల్ రైట్ అదే కాయ తీసుకుపోయి కట్ చేసి చూస్తే అబ్బరా కొడుక ఎర్రగుంది కదా, చూస్తుంటేనే నోట్లకు నీళ్ళు వస్తున్నాయి అంటే పండు ఇంకెంత తీయగుంటుందో. ముచ్చట ఏందంటే గీ అన్న పుచ్చకాయ కొనేందుకు పోయిండట. ఇక తీయగుందా సప్పగుందా తెలుసుకున్నాడు కష్టమవుతుందని ఈ నడుమ అందరు ఏ సమాధానం కావాలన్నా చాట్ జీపీటీని అడుగుతురు కదా, నేను కూడా అడుగుతా అని గిట్లా అడిగిండు. ఇంకేంది అన్నిటికీ సమాధానం చెప్పినట్టే చాట్ జీపీటీ మంచిగా ఎర్రగున్న తీయగున్న పుచ్చకాయని చూపెట్టింది. కాతం ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతుండేసరికి మీకు దండం రా దూత, ఇదేం వాడకంరా అయ్యా, చాట్ జీపీటీని ఇలా కూడా వాడుతారని తెలియక ఇన్నొద్దులు ఏది పడితే అది కొన్నాం. ఇప్పటి సంది ఏం కొనాలన్నా అది సరిగుందా లేదా అని చాట్ జీపీటీని అడిగి మరి కొంటాం అని కామెంట్లు చేస్తుర్రు నెటిజనాలు. రోడ్లు వేసేటప్పుడు పెద్ద పెద్ద చెట్లు నరుకుతారు, గుట్టలు తొలుస్తారు, బండలుంటే శూర వేసి ఆ కంకరనే రోడ్ వేసేటానికి వాడతారు. కొన్ని పెద్ద పెద్ద రోడ్లు అయితే ఇండ్లనే తీసేస్తారు. సర్కారు ఆఫీసులున్నా కూలగొట్టి మరీ రోడ్డు వేస్తారు. కానీ గీడ ఏం జరిగిందో చూస్తే మీరు పరిశాన్ అవుతారు. మీరు అప్పుడే కాదు మీ దోస్తులతో కూడా మాట్లాడుకుంటారు. నేను చెప్పే మాటలు నిజమో కాదో తెలవాలంటే ఈ వార్త చూసేయండి. ఓర్ని రోడ్డేంది రొగిట్లేసిండ్రు, చక్కగా ఉండాల్సిన రోడ్డు మొర్రిపోయిన కుండ తీరుగా తొర్రి వేసిండ్రు కదా. కారు కోసం జాగా ఖాళీ గుంచి కడమ రోడ్డు వేసిండ్రు. మరి ఆ కారు అక్కడి నుంచి కదలలేదా, ఖరాబ్ అయిందా, లేకుంటే కారు ఏర్లు భూమిలోకి పోయి ఎంత వీకినా రాలేదా అంటే ఆ కారు గల్ల అయినా కాంట్రాక్టర్ ఎంత చెప్పినా తీయలేదట. అరే రోడ్డు వేస్తున్నాం తీయవయ్య మొగాడా అని ఎంత మొత్తుకున్నా లెక్క చేయనట్టు చేసిండట. ఇంటి తలుపులేసి తాళం వేసుకొని పోయిండట. ఇంకేమున్నది, నువ్వే గంత రుబాబు చూపెడితే నేను మాత్రం తక్కువనా అనుకున్నాడో ఏమో కాంట్రాక్టరు. కారున్న జాగను వదిలిపెట్టి రోడ్డు వేసిండట. ఇంకేమున్నది, ఇగో గీ మొర్రి తొర్రి రోడ్డు మన కండ్లకు దర్శనం ఇచ్చింది. బాపట్ల జిల్లా ఆమోదగిరి పట్టణంలో వేసిన రోడ్డు ముచ్చటిది. కారు తీయమంటే మొండికేసిన ఆ ఓనర్ ఇప్పుడు కారు ఎట్లా తీస్తాడో అటు ఇటు కదలకుండా ఇరుక్కున్నట్టు ఆయే. ఇప్పుడు ఎట్లా తీసుకుంటావో తీసుకో నీ కారు అన్నట్టు కాంట్రాక్టర్ చేసిండు. అయితే దీని మీద ఓనర్ ఏమంటున్నాడంటే అసలు రోడ్డు వేసే ముందు సర్వేనే చేయలేదు, ఎక్కడికి రోడ్డు వస్తున్నది, ఎక్కడి వరకు మా భూమి ఆక్రమిస్తున్నది అనేది తెలుపలేదు, అందుకే నేను కారు తీయలేదు అంటున్నాడు. దీంట్లో ఎవల తప్పు ఉన్నది ఎవరు ఎక్కువ చేసిండ్రు అనేది మనకు తెలియదు. కానీ కారు తీసినాక ఆ తొర్రి రోడ్డు మీద నుంచి జనం ఇటు అటు తిరిగేటప్పుడు ఎంత తిప్పల పడతారో ఏం పాడవు. కాంట్రాక్టర్ కోపము కారు ఓనర్ పట్టింపులో ఆ ఊరోళ్లకు గండమైంది కదా అని అనుకుంటురాట. మరి దీని మీద సర్కారు ఏమంటుందో, ఆ కారు తీసినాకనైనా తొర్రి రోడ్డును చక్కగా ఉండేటట్టు ఇంకింత సిమెంట్ పోసి చక్కగా చేస్తారో చూద్దాం.